అందరికీ నమస్తే అండి. నేను మీ శివరామకృష్ణ. పీఠికాపుర సంక్రాంతి మహోత్సవం సందర్భంగా 9, 10 తేదీల్లో పవన్ కళ్యాణ్ గారు ఇక్కడ పిఠాపురం నియోజకవర్గంలో పర్యటించడం జరిగింది. 9వ తేదీన ఉదయం ఆర్ఆర్‌బీహెచ్ఆర్ మైదానంలో ఏర్పాటు చేసిన మీటింగ్‌లో ఆయన తన ప్రసంగాన్ని వినిపించడం జరిగింది. అదేవిధంగా ఆ రోజు సాయంత్రం పిఠాపురం టౌన్‌లోని మోహన్ నగర్, అలాగే ఇందిరానగర్ పరిసర ప్రాంతాల్లో ప్రత్యేకంగా ఆయన పర్యటించడం జరిగింది. ఈ సందర్భంగా అక్కడ పరిసరాలన్నీ చాలా అపరిశుభ్రంగా, డ్రైనేజీలన్నీ కూడా చెత్తతో నిండిపోయి చూడడానికి కూడా చాలా చిరాగ్గా ఉన్నాయన్నమాట. ఆ పరిస్థితి చూసి పవన్ కళ్యాణ్ గారు చాలా ఆగ్రహం కలిగింది. అక్కడ మున్సిపల్ అధికారులను చాలా గట్టిగా నిలదీయడం జరిగింది. పరిసరాలు అపరిశుభ్రంగా ఉంటే ప్రజలు రోగాలతో ఇబ్బందులు పడతారు కదా! మీరేం చేస్తున్నారు? ఎక్కడ కూడా చీపురు పట్టుకుని నేనే ఊడవాలా అంటూ అధికారులపై చాలా ఆగ్రహం వ్యక్తం చేశారు. 20 రోజుల్లోగా మొత్తం పిఠాపురం మొత్తం క్లీన్ అండ్ గ్రీన్‌గా ఉండాలని వాళ్ళకు ఆదేశాలు జారీ చేయడం జరిగింది. పిఠాపురంలో రూల్ బుక్ మాత్రమే పనిచేయాలి. ఏ ఒక్క రాజకీయ నాయకుడి వత్తాసు గాని, ఇన్‌ఫ్లుయెన్స్ కానీ ఇక్కడ పనిచేయకూడదు. మీకు ఫుల్ ఫ్రీడమ్ ఇస్తున్నాను. కాబట్టి మీరు మీ రూల్ ఎలా ఉంటే అలాగే చేయండి తప్ప మీరు అలసత్వం వహిస్తే మాత్రం ఊరుకునేది లేదని ఈ ప్రభుత్వ ఉద్యోగులందరికీ కూడా ఆ రోజు సాయంత్రం ఇష్టాగోష్ఠిలో ప్రత్యేకంగా సమావేశం జరిగి చెప్పడం జరిగింది. అదేవిధంగా పిఠాపురం నియోజకవర్గాన్ని దేశంలోనే ఒక మోడల్ నియోజకవర్గంగా తయారు చేయాలని నేను కంకణం కట్టుకున్నాను కాబట్టి దానికి సంబంధించిన ఒక మోడల్ను మీరు తయారు చేయమని చెప్పేసి పడా అధికారులకు సూచించడం జరిగింది. పరిసరాలన్నీ ఇంత అపరిశుభ్రంగా ఉండి ఇలా అస్తవ్యస్తంగా ఉంటే ఇంకా పడా అని నేను ఎందుకు ఇక్కడ ప్రత్యేక ప్రతిపత్తిని కల్పించడం జరిగిందని పడా అధికారులను కూడా ఈయన ప్రశ్నించడం జరిగింది. పిఠాపురం పట్టణాన్ని ఒక ఆధ్యాత్మిక కేంద్రంగా తీర్చిదిద్దాలని నేను మాట ఇవ్వడం జరిగింది. అదేవిధంగా నేను ఇప్పుడు అడుగులు కూడా వేయడం జరుగుతుంది కాబట్టి అధికారులంతా ఆ విధంగా ఆ మోడల్ ప్లాన్ని రెడీ చేయాలని ఆయన సూచించారు. పురోహితిక అమ్మవారిని దర్శించుకోవడానికి, అలాగే శ్రీపాద వల్లభుని దర్శించుకోవడానికి దేశ విదేశాల నుంచి కూడా భక్తులు వస్తున్నారు కాబట్టి వచ్చిన భక్తులకు పిఠాపురం పట్టణంలో అడుగు పెట్టగానే వాతావరణం చాలా ఆహ్లాదంగా ఉండాలని, రోడ్డుకి ఇరుపక్కల లేదా రోడ్డుకి మధ్యలో కానీ చెట్లు నాటే ప్లాన్ కూడా రూపొందించాలని, రోడ్లు కూడా ఇంకా వెడల్పు చేయాలని, దీనికి సంబంధించిన ప్లాన్ కూడా రెడీ చేయమని ఈ అధికారులకు సూచించడం జరిగింది. అదేవిధంగా జనాభా ప్రాతిపదికన పిఠాపురం నియోజకవర్గంలో జనాభా ప్రాతిపదికన తీసుకుని ఎన్ని పార్కులు ఉండాలి అన్నది కూడా ఒక ప్లాన్ రెడీ చేయాలని, ఆ విధంగా మనం అవసరమైనన్ని పార్కులు కూడా ఇక్కడ ఏర్పాటు చేయొచ్చని, దానికి సంబంధించిన ప్రణాళికలు కూడా రెడీ చేయమని ఈ అధికారులకు సూచించడం జరిగింది. అదేవిధంగా డ్రైనేజీ వ్యవస్థను పూర్తిగా ప్రక్షాళన చేయాలని, అవసరమైతే అండర్ గ్రౌండ్ డ్రైనేజీలు కూడా మనం రెడీ చేయొచ్చని, దానికి సంబంధించిన ప్లాన్స్ కూడా రెడీ చేయమని ఈ అధికారులకు సూచించడం జరిగింది. మీరు ఎటువంటి ప్రలోభాలకు కానీ, ఎటువంటి రాజకీయమైన ఒత్తిళ్లు కానీ తలగ్గకుండా కేవలం మీ రూల్స్ ఎలా ఉంటే అలాగే చేయమని నొక్కి వక్కాణించడం జరిగింది. పిఠాపురంలో రూల్ బుక్ మాత్రమే పనిచేయాలి అన్న విషయాన్ని ఆయన పదే పదే ప్రస్తావించడం ఇక్కడ మనం గమనించాల్సిన, అలాగే గర్వపడాల్సిన విషయం. అదేవిధంగా ఇక్కడ చాలా చోట్ల కోనోకార్పస్ చెట్లు నాకు కనపడ్డాయని, అవి వీలైనంత తొందరగా తీసేసి వాటి స్థానంలో మన స్వదేశీ మొక్కలను, గాలి స్వచ్ఛంగా వీచే మన స్వదేశీ మొక్కలను కూడా వేసే కార్యక్రమం కూడా మొదలు పెట్టమని చెప్పడం జరిగింది. అదేవిధంగా రైల్వే స్టేషన్ పరిధిలో చాలా చోట్ల బహిరంగ మల విసర్జన, మూత్ర విసర్జన చేయడం నేను చూశానని, అవి వెంటనే నివారించాలని, అవసరమైతే పబ్లిక్ టాయిలెట్లను వీలైనంత త్వరగా నిర్మించాలని కూడా ఈ అధికారులకు ఆదేశించడం జరిగింది. ఈ కార్యక్రమంలో మున్సిపాలిటీ శాఖ మంత్రి శ్రీ నారాయణ గారు కూడా ఉండి పిఠాపురం పట్టణానికి వీలైనన్ని నిధులు కూడా కేటాయించి వీలైనంత సహాయం చేస్తారని ఆయన ఈ సందర్భంగా కూడా మాట ఇవ్వడం జరిగింది.